దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్తులను అడుగడుగునా దోపిడీ చేస్తున్నారు. రాహుకేతు సర్పదోష నివారణ పూజల్లో ఈ దోపిడీకి అడ్డే లేదు. దక్షిణ లేకుండా పూజలు చేయడానికి అర్చకులు ససెమీరా అంటున్నారు. సెల్ ఫోన్ల కౌంటర్లలో అయితే దోపిడీకి అదుపే లేదు. ఇక పిఆర్ఓ కార్యాలయంలో నిండా దళారులే. వీరే కాకుండా ఆలయ ఉద్యోగులు దళారులు అవతారమెత్తారు. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం రాహుకేత సర్పదోష నివారణ పూజలకు ఖ్యాతిగాంచింది. ఈ పూజల కోసం దేశ విదేశాలకు చెందిన భక్తులు నిత్యం వస్తూ ఉంటారు. ఈ ఆలయం 5 రకాల రాహుకేతు పూజలు నిర్వహిస్తుంటారు. ఇందులో సాధారణంగా భక్తులు ఎక్కువగా 500 రూపాయల టికెట్ పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ పూజలు రోజుకు సగటుగా 4,000లా తగ్గకుండా జరుగుతూ ఉంటాయి. వారాంతరాలు, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఈ పూజల సంఖ్య బాగా పెరుగుతోంది. వారాంతాలు, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో పూజలు చేసుకునే భక్తుల నుంచి ఎలాంటి దక్షిణ వసూలు చేయకూడదు. అయితే ఒక్కో రాహుకేతు మండపంలో ఒక్కో ధర నిర్ణయించి భక్తుల నుంచి దక్షిణ వసూలు చేస్తున్నారు. దక్షిణ ఇవ్వకపోతే దోషం పోదని ప్రచారం చేస్తున్నారు. దీంతో భక్తులు తమకు ఇష్టం లేకపోయినా సరే పాపభీతితో దక్షిణ పెడుతున్నారు. గతంలో దక్షిణ ఇవ్వొద్దు అంటూ మండపాల్లో మైకుల ద్వారా ప్రచారం చేశారు. అయితే ఇటీవల కాలంలో ఈ విధానానికి స్వస్తి చెప్పారు. దక్షిణ పేరుతో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ మండపాల్లో పనిచేయడానికి కొందరు అర్చకులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అలా ఖర్చు చేస్తే తప్ప రాహుకేతు మండపాల్లో అర్చకులు విధులు అప్పగించడం లేదు. రాహుకేతు మండపాల్లో నిత్యం లక్షల్లో ఆక్రమణలు వసూలు జరుగుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో సెల్ ఫోన్లు, కెమెరాలు, లగేజీ బ్యాగులు అనుమతి లేదు. భక్తులు తీసుకువచ్చే వీటిని భద్రపరచడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ల నిర్వహణ బాధ్యతను టెండర్ ద్వారా ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అనుచరులుగా ఉన్నవారు దక్కించుకున్నారు. టెండరు నిబంధన ప్రకారం ఒక్కో సెల్ ఫోన్కు 5 రూపాయలు, కెమెరాకి 10 రూపాయలు, లగేజీ బ్యాగ్కు 5 రూపాయలు వంతుగా వసూలు చేయాలి. అయితే టెండర్ దాఖలు నిబంధనలకు తుంగలో తొక్కారు. ఒక్కో సెల్ ఫోన్ను 10 రూపాయలు, 20 రూపాయలు, కెమెరాలకు 20 రూపాయలు తగ్గకుండా వసూలు చేస్తున్నారు. లగేజీ బ్యాగుల విషయంలోనూ ఇదే తరహాలో అక్రమంగా వసూలు చేస్తున్నారు. టెండర్ ధర కంటే 4 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నప్పటికీ ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో సగటుగా రోజుకు 15,000 మంది భక్తులు తగ్గకుండా వస్తూ ఉంటారు. వారాంతాల్లో అయితే సగటుగా 25,000 మంది భక్తులు వస్తుంటారు. భక్తులు 90% పైగా సెల్ ఫోన్లు వస్తూ ఉంటారు. ఈ లెక్కన చూస్తే టెండర్దారులు రోజుకు 1.50 లక్షల రూపాయలకు పైగా భక్తుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ దోపిడీ గురించి ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు అందరికీ తెలుసు. అయినా ఎవరూ పట్టించుకోరు. ముక్కంటి ఆలయంలో అడుగడుగునా దళారులే దర్శనమిస్తున్నారు. ప్రముఖులుగా స్వాగతం పలికి దర్శనాలు చేయించుకోవడానికి పిఆర్ఓ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇక్కడ కేవలం ఆలయ ఉద్యోగులు మాత్రమే ఉండాలి. అయితే రాజకీయ పార్టీల నేతలు తమ అనుచరులను ఈ కార్యాలయానికి కేంద్రంగా మార్చారు. ఎవరికైనా దర్శనం కావాలంటే 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు వీరు వసూలు చేస్తూ ఉంటారు. ఆలయ అధికారులు కూడా ఈ దళారులు రెడ్ కార్పెట్ పరిచారు. పిఆర్ఓ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి తన ఆదాయం కోసం దళారులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణ బలంగా ఉంది. దళారులు ఈ అధికారాన్ని నిత్యం మామూలుగా ఇవ్వాల్సిందే. ఈ విషయంలో ఆలయ కీలక అధికారి తెలిసినా మౌనం దాల్చారు. ఇప్పటికైనా కూటమి పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్పందించి నిలువు దోపిడీని అరికట్టాల్సిగా ఉంది.